తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాడి స్వతంత్రంలో అరెస్ట్ అయ్యి వచ్చినట్లుగా ఆయన ప్రవర్తన అనిపిస్తాం. చేసిందేమో ఒక లుచ్చా పని, మాట్లాడిన భాష. ఇవాళ ఏ తల్లిని తిడితే ఎవరు ఊరుకుంటారండి? ఒక తల్లిని పట్టుకుని మా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి మాట్లాడితే, ఇవాళ అక్కడ గొడవ జరిగితే, మరి అక్కడ ఉన్నటువంటి కేసులో అతను అరెస్ట్ అయ్యి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతాం. నిజంగా సిగ్గుచేటు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులన్న చట్టపరంగానే మేము చర్యలు తీసుకున్నాం తప్ప ఎక్కడా కూడా విధ్వంసాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయం. ఇవాళ నిజంగా మేము అదే కార్యక్రమం చేయాలనుకుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు అనిపించట్లేదు రాంబాబు గారికి, వయసు వచ్చింది మనిషికి. ఇవాళ అతను చేసిన దానికి ప్రాయశ్చిత్త పడకుండా ఇవాళ ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్న దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు అనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏం అనుకుంటారులే అని. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఇవాళ అందుకనే 151 అని విర్రవీగిన మీకు 11కి దిగజార్చారు. రేపు ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అవును, ఇప్పుడు అరెస్ట్ అయింది దేనికోసం అరెస్ట్ అయ్యాడు ఆయన? అరెస్ట్ అయిందేమో బూతులు తిట్టి. బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఏ తల్లిని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఏ ఆడబిడ్డను మాట్లాడినా మనం ఊరుకోం. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన దానికి ఖచ్చితంగా సిగ్గు లేకుండా మళ్ళీ ర్యాలీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. డెఫినెట్గా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.